రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ధి చేసే క్రమంలో పలు పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. నగర వాసులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి విశ్వనగర పనుల్లో భాగంగా సిగ్నల్ ఫ్రీగా చేపట్టనున్న మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు, జంక్షన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరగనున్నాయి. ఇక ఏడాది కాలంగా ఈ పనులకు సంబంధించిన కసరత్తు జరుగుతుండగా జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో వీటిని పట్టాలెక్కించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా మొత్తం 5 ప్యాకేజీల్లో 18 పనులకు టెండర్లను ఆహ్వానించారు. వాటిలో 1-4 ప్యాకేజీల్లోని పనులకు ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 889 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ, రాష్ట్ర మంత్రులు నాయని నరసింహారెడ్డి, కేటీఆర్, పద్మారావుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా రిపోర్టర్ యాకస్వామి అందిస్తారు. యాకస్వామి, హైదరాబాద్ లో మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు అలాగే కొన్ని జంక్షన్లు ఏర్పాటు చేయబోతున్నట్టు ఈ రోజు శంకుస్థాపన చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ ఫ్లైఓవర్ల వల్ల, ఈ జంక్షన్ల వల్ల ట్రాఫిక్ ఎంతవరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి? పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రియదర్శిని హైదరాబాద్ నగరంలో త్వరలో బ్లడ్ ఎన్నికలు జరగబోతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా అభివృద్ధి పనులను వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రభుత్వం నగరానికి అనుకున్నటువంటి అభివృద్ధి పనులు వరుసగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ పోతుంది. ఈ రోజు కూడా ఆ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, కేటీఆర్ నేతృత్వంలోని మంత్రుల బృందం అంతా కూడా నగరం అంతా కూడా విస్తృతంగా పర్యటించనున్నారు. మరో రేపు ఎల్లుండి గ్రేటర్ ఎన్నికల కోడ్ వస్తుందని తెలుస్తున్న నేపథ్యంలో ఈ ముందుగానే అభివృద్ధి పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయాలని చెప్పేసి కూడా మంత్రులు అలవాటు చేస్తారు. ఇప్పటికే 1000 కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులతో పాటు కొన్ని ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారు. ఈ రోజు ఆ కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నటువంటి ఆ జపనీస్ పార్క్ గతంలో నిర్మించారు. దీనికి సంబంధించి దీన్ని ప్రారంభోత్సవం చేయనున్నారు మరికొద్ది సేపట్లో. ఆ తర్వాత కేబీఆర్ పార్క్ ముఖద్వారం వద్ద దాదాపు 510 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నటువంటి ఆ మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు, దీనికి సంబంధించి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పేరుతో నగరంలో దాదాపు అనేక ప్రాంతాల్లో బాగా ట్రాఫిక్ ఉన్నటువంటి ప్రాంతాల్లో మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు వేస్తే అక్కడ 1 వే రూట్ లో వాహనాలు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పటికే నగరం అంతా కూడా ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుపోయింది. ఎక్కడికక్కడ రోడ్లను కూడా బ్లాక్ అయిపోతున్నాయని చెప్పేసి కూడా నగర ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు పోతుంది. మరోవైపు దీనికి సంబంధించి ఈ రోజు 3 ప్రాంతాల్లో ఈ మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లకు సంబంధించి ఎస్ఆర్డీపీ పథకం కింద వీటిని శంకుస్థాపన చేయనున్నారు. ఒకటి ఉదయం 10:30 గంటలకు కేబీఆర్ పార్క్ వద్ద శంకుస్థాపన చేస్తే, మరొకటి 11 గంటలకు మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద ఐటీ సంబంధించిన ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి కొండాపూర్, మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాలకు సంబంధించిన ఈ రోడ్డు సంబంధించి దీనికి అక్కడ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత కుకట్పల్లి ప్రాంతంలో పెద్ద మొత్తం ప్రతిరోజు ఉదయం కూడా లక్షలాది మంది మొత్తం ఐటీ ఎంప్లాయీస్ కూడా ఐటీ సిటీ వైపు వస్తుంటారు. అక్కడ ప్రతిరోజు గంటల తరబడి ట్రాఫిక్ సంభవిస్తుంది. ఆ ప్రాంతాల్లో కూడా ఒక మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ వేస్తే ఇక్కడ ఈజీగా ఉంటుందని చెప్పేసి కూడా అక్కడ ఒక ప్రాజెక్టు తలపెట్టారు. ఇది కూడా 113 కోట్ల వ్యయంతో ఇక్కడ ఇది అయ్యప్ప సొసైటీ జంక్షన్ నుంచి నిర్మించనున్నారు రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద. ఇది కూడా మలేషియా టౌన్షిప్ ప్రాంతం నుంచి కుకట్పల్లి, అదేవిధంగా జేఎన్టీయూ, ప్రగతి నగర్ ఆ ప్రాంతాల నుంచి వచ్చే ఐటీ సిటీ వైపు వాసులకు వచ్చే వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పి దీన్ని నిర్మిస్తున్నారు. మొత్తానికి నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం ప్రభుత్వం పూనుకున్నప్పుడు కూడా ప్రాథమికంగా మొత్తం కాంట్రాక్ట్ టెండర్ పిలిచిన తర్వాత ఈ ప్రధానంగా 3 ఫ్లైఓవర్లకు సంబంధించి ముందుకు వచ్చారు. దానికి సంబంధించి ఫైనల్ చేసి ఈ రోజు వీటిని శంకుస్థాపన చేస్తున్నారు. మొత్తానికి 24 నెలల కాల వ్యవధితో వీటిని పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం కాంట్రాక్ట్ టార్గెట్ ఇచ్చింది. ముందుగా చేసిన వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా ఇస్తామని చెప్పేసి జీహెచ్ఎంసీ హెచ్ఎండి అధికారులు తెలియజేస్తారు. నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వీటికి సంబంధించి ఇప్పటికీ మూసీ నది ఈస్ట్ వెస్ట్ కారిడార్ సంబంధించి పనులు, అదేవిధంగా ఇటు మొత్తం రాష్ట్రపతి రోడ్డు, ఎస్డి రోడ్ నుంచి కూడా ఇటు బేగంపేట వైపు కూడా, అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా ఇలాంటి రోడ్లు చేయాలని చెప్పి మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు నిర్మించాలని చెప్పి ప్రభుత్వం అనుకున్నప్పుడు కూడా ప్రాథమికంగా ఈ 3కు సంబంధించి టెండర్లు ప్రక్రియ పూర్తయినందున వీటిని ముందుగా చేపడుతున్నారు. త్వరలో గ్రేటర్ ఎన్నికల కోడ్ వస్తున్న నేపథ్యంలో ఈ లోపే ప్రభుత్వం అన్ని రకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు పూర్తి చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలి. ఓటర్లను తమ వైపు అనుకూలంగా మలుచుకోవడం కోసం ప్రభుత్వం ఎలాంటి భవిష్యత్ ప్రణాళికతో ముందుకు పెడుతుందో తెలియజేయడం కోసం ప్రభుత్వం సన్నాహాలు చేసుకుని ప్రజలకు విధులుగా వెళ్తున్నారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. పేదరికి అయితే స్వామి, ఇప్పటి వరకు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు అనేవి చాలా వరకు ట్రాఫిక్ సమస్యను తగ్గించినప్పటికీ మెట్రో చూసుకుంటే ఇప్పటి వరకు కాల వ్యవధి పెరిగిపోవడంతో ట్రాఫిక్ సమస్య దీనివల్ల ఎక్కువ కనిపిస్తోంది. మళ్ళీ ఇప్పుడు మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ల వల్ల మళ్ళీ కాల వ్యవధి పెరిగి ట్రాఫిక్ సమస్య మరింత అయ్యే అవకాశాలు కనిపిస్తోంది. మరి ఈ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇవన్నీ ముగిసి మొత్తం కంప్లీట్ అయ్యే ప్రాసెస్ ఎప్పటి వరకు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి?
ఇప్పటికే మన నగర వ్యాప్తంగా చూస్తే అనేక ప్రాంతాల రోడ్లు కూడా కంజెస్టెడ్ గా ఉన్నాయి. మెట్రో నిర్మాణం కోసమే పెద్ద ఎత్తున ఆస్తుల సేకరణ చేపట్టారు. ఆ విషయంలో అనేక ప్రాంతాల్లో కోర్టు కేసుల్లో నలుగుతున్నాయి. ఆ మెట్రో పనులు కూడా చురుగ్గా సాగట్లేదు. దానికి సమాంతరంగా ఈ 10 కిలోమీటర్ల వ్యవధిలో ఇలాంటి మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మిస్తే ఇప్పుడు మళ్ళీ ఆస్తుల సేకరణ చేపట్టాలి. ఉన్న రోడ్డు మీద ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడుతుంది. దీన్ని సమాంతరంగా 24 నెలల్లో పని పూర్తి చేయాలంటే అయ్యే పని కాదు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేస్తుందో చూడాలి. ఇప్పటికే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారు. అనేక కీలక ప్రాంతాల్లో ఆస్తుల సేకరణ చేపట్టాల్సి ఉంది. ఇప్పుడు కేబీఆర్ పార్క్ దగ్గర దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆస్తుల సేకరణ చేపట్టాలని ఉంటుంది. కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల అటు అగ్రసేన విగ్రహం వైపు ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద ఇటు టీఆర్ఎస్ భవన్ వైపు వచ్చే వసతారకం హాస్పిటల్ వద్ద 4 వైపులు వచ్చే జంక్షన్స్ అన్ని సంబంధించి పెద్ద ఎత్తున ఆస్తుల సేకరణ చేపట్టాల్సి ఉంటుంది. కేబీఆర్ పార్క్ మరోవైపు ఇది జాతీయ పార్కు. ఇందులో స్థల సేకరణకు కేంద్ర ప్రభుత్వం అంత ఈజీగా ఒప్పుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఇలాంటి అనేక చిక్కుములు ఉన్న పరిస్థితుల్లో తొందరగా ప్రాజెక్టులు కంప్లీట్ అయితే లేదా, లేకపోతే ఇది ఓన్లీ గ్రేటర్ ఎన్నికల స్టంట్ గా ముందుకు వెళ్తున్న విషయం కూడా కొంత విశ్లేషకుల్లో దీని సందేహం వెలిపించే అవకాశం ఉంది. మరోవైపు నగర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో ఈ మొత్తం మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ అన్నిటి కూడా నిర్మాణం కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కూడా ఎస్ఆర్డీపీ పథకం కింద కేటాయించినప్పటికీ కూడా కొన్ని ప్రాజెక్టులు కీలక ప్రాంతాల్లో వీటిని నిర్మాణాల కోసం ఈరోజు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇటు లక్షలాది మంది ఎక్కువ మంది ట్రాఫిక్ తోడుండే ఏరియాలో మాత్రమే ఈ రోజు శంకుస్థాపనలు పెట్టుకున్నారు. ప్రధానంగా కేబీఆర్ పార్క్ వద్ద, మలేషియా టౌన్షిప్ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మైండ్ స్పేస్ ఐటీ ఉద్యోగులు లక్షలాది మంది సంచరించే ప్రయాణం సాగించే ప్రాంతాలు పెట్టుకున్నారు. అయితే ఇది ఎలక్షన్ స్టంట్ గా మిగిలిపోతుందా, 24 నెలల తర్వాత అందుబాటులోకి వస్తుందా, అది వేచి చూడాలి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.